ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోజులలో మరి పోచమ్మ, పోలేరమ్మ కొంతమంది దేవుళ్ళ దగ్గరేమో జంతు బలి ఇవ్వకూడదు. కొంతమంది దగ్గర అయితే పూర్తిగా జంతు బలే ఉంది మరి. మీరు అడిగినట్టు మంచి ప్రశ్న అడిగారండి. ఎల్లమ్మ, పోచమ్మ, మార్కమ్మ, ఈదమ్మ, ఆంధ్రాకి వెళితే తలుపులమ్మ, రకరకాల దేవతలు. అయితే ఈ పదార్థం అంతా కూడా ఒకటే అండి, దుర్గా స్వరూపం. ఈ దుర్గా స్వరూపంలో అష్టాదశ పీఠాలను ఏర్పడ్డాయి. ఆ అష్టాదశ పీఠాలలో కొన్ని భాగాలుగా ఉన్నటువంటి వాళ్ళను దుర్గమ్మ అని, అది ఈదమ్మ అని, పోచమ్మ అని, మైసమ్మ అని. అయితే ఏ దేవత కూడా జంతు బలిని కోరలేదు, కోరదు కూడా. ఏంటంటే అక్కడ పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఎట్లానో ఆ కోడిని కోస్తానో, గొర్రెను కోస్తానో, ఇంకేదాన్ని కోస్తే మనం తినొచ్చు అనే భావన చేత తప్ప ఇంకా ఏది లేదని వేదాలు చెప్తున్నాయి, పెద్దలు కూడా చెప్తుంటారండి. జంతు బలి మాత్రము ఏ దేవత అడగలేదు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంశయం రావచ్చు. రక్తబీజాయ నమః అని నామం ఉంది. అంటే శుంభాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టినప్పుడు ఆ తల్లి అతనితో యుద్ధం చేసినప్పుడు అతనికి ఒక శివవరం ఉంటుందండి. ఒక్క రక్తపు చుక్క నేల మీద పడితే ఆ 1000 మంది తయారవుతారు. అప్పుడు ఏం చేస్తాదంటే అమ్మవారు అతన్ని శూలంతో పొడిచి ఆ మీది నుంచి వచ్చినటువంటి రక్తధారాన్ని తాగుతుంది. అందుకే రక్త బీజాయ నమః అని ఉంది. కాబట్టి ఇంకా ఏం లేదండి. మేము 7 పాయల్లో చేసినాం. 7 పాయల్లో రోజు ఆదివారం కొన్ని వందల జంతువులు బలిస్తారండి. అక్కడ కూడా చేస్తే 3 రోజులు జంతు బలి నిషేధం చేసినారండి కలెక్టర్ గారు. కాబట్టి ఎక్కడ కూడా ఒకవేళ కోడిని ఎందుకు కోస్తున్నారండి, మనం కోసుకోవచ్చు కదా. జంతు బలికి నిజంగానే అయితే మనం చెయ్యి నరుకోవచ్చు. కాబట్టి జంతు బలి ఎక్కడ లేదండి. దయచేసి అపోహలకు పోకండి. ఒకవేళ మీకు తినాలనిపించినటువంటి వాళ్ళు ఆ దేవుడి దగ్గర కొయ్యకండి. ఏమీ కాదు, నేను హామీ ఇస్తున్నాను, అమ్మవారు హామీ ఇస్తుంది, మీరు బయట కోసుకొని తినండి.